లాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. మన గందరగోళమైన జీవితంలో మన మైండ్కి రిలాక్సేషన్ దొరికేది మన మైండ్కి మెడిటేషన్ అయినా గుళ్ళోనే దొరుకుతుంది కదా మేడం. కరెక్ట్గా చెప్పావమ్మా. అమ్మా, విరాజ్ బయటికి వెళ్తున్నట్టున్నాడు, వాడిని తీసుకువెళ్ళు. ఒరే విరాజ్, ఒరే విరాజ్, నన్ను కాస్త గుడి దగ్గర దింపరా. గుడికా? నాకు రికార్డింగ్ ఉంది మామ్, సారీ. ఒరే రే రే, నీకు రికార్డింగ్ ఉంది కదా, అది సక్సెస్ అవ్వాలంటే రే 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 అది జరగాలి అంటే నువ్వు నాతో పాటు గుడికొచ్చి పూజ అయిపోయేదాకా ఉండాలి. మామ్, నాకంత టైం లేదు, చాలా పనులున్నాయి. పోరా. గాడ్, నువ్వు అలా ఫేస్ పెట్టకే, అసలే నువ్వు నా సెంటిమెంట్వి. నా సెంటిమెంట్ దేవుడురా, అసలే నా మనసు అదోలా ఉంది. గుడికే కదా నాన్న, ప్లీజ్ రా, నన్ను తీసుకెళ్ళరా నాన్న, ప్లీజ్ రా కన్నా. క్యూట్ గా ఒప్పించడంలో నీ తర్వాత ఎవరైనా. అమ్మా చైత్ర రా. ఓకే, ఇవాళ నా కారు ఏం పాపం చేసుకుందో ఏంటో. సాంగ్ పద. ఏంటి చైత్ర ఆలోచిస్తున్నావు? వెళ్ళి కూర్చో. ఇంత పవిత్రమైన సీట్లో నేను కూర్చోలేనులేండి. నన్నేమన్నా డ్రైవర్ అనుకున్నావా? నువ్వు ప్రిన్సెస్ లాగా వెనకాల కూర్చుంటే నేను డ్రైవ్ చేయడానికి? ఆ సీట్లో కూర్చునేంత అదృష్టం నాకు వద్దులేండి. ఏమైందమ్మా? వాడి కోపం వస్తే మళ్ళీ మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడమ్మా. ప్లీజ్ అమ్మా, ముందుకెళ్ళి కూర్చో. ప్లీజ్ చైత్ర, నా కోసం. కార్ ఎప్పుడు ఎక్కలేదా? సీట్ బెల్ట్ పెట్టుకో. అవును చైత్ర, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే వాడి డ్రైవింగ్ కి కళ్ళు మూసుకున్నా భయం వేస్తుంది. ఏంటి విరగొట్టేస్తావా? ఇదేమన్నా ఎదురు బండి అనుకున్నావా? వస్తారు చేసుకుంటా. ఆగు ఆగు.
అది మీకు వారసులు ఎవరైనా ఉండాలి. లాయర్ గారు, మా సీతారత్నానికి 2 కూతుళ్లున్నారు. ఎక్కడున్నారు? వాళ్ళని తీసుకొస్తే మీ సమస్య తీరినట్టే. హాయ్. బామ్మగారు, ఏంటి అందరు అలా ఉన్నారు? ఎప్పుడు ఎవరిని తిడదామా, ఎవరిలో వంకలు చూద్దామా అని చూసే సీతారత్నం గారు కూడా అలా కామ్గా ఉన్నారేంటి? మహి, ఎందుకే అలా మాట్లాడుతున్నావు? బామ్మగారు, నేను సీతారత్నం గారిలా మాట్లాడట్లేదు. ఆమె అలా నోరేసుకుని ఇంట్లో అందరి మీద పడిపోతారు కాబట్టే ఎవరో బయట నుంచి అలా నోటీసులతో పడ్డారు. మహి, సీతారత్నం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా, ఇంకా ఏం తెలుసుకోవాలి? అసలే తన అమ్మ ఒడికి నోటీసులు వచ్చాయని బాధలో ఉందే. బామ్మగారు, ఆ బాధ నోటీసులు వచ్చినందుకు కాదు, ఈ అమ్మఒడి పోతే తన పెత్తనం ఎక్కడ పోతుందో అని బాధ, అంతే. మేడం, ఎక్కడికి? తులసిమాల తీసుకురావడానికమ్మా. దానికి మీరెందుకండి? నేను వెళ్ళి తీసుకొస్తానుండండి. రే, నువ్వు చైత్రతో పాటు షాప్కెళ్ళరా. వాట్? అవతల నాకు రికార్డింగ్ టైం అవుతుంటే నువ్వు షాపింగ్లు అంటున్నావు? నీ ఆల్బమ్ సక్సెస్ అవ్వాలంటే దేవుడికి మంచిగా పూజ చెయ్యాలి. మంచిగా పూజ చెయ్యాలంటే తులసిమాల కావాలి. డామ్, ఇదో ఫిట్టింగా? అదేమంత బరువు కాదు కదా, దాన్ని తీసుకొస్తుందిలే. మనకి హెల్ప్ చేయడానికి వెళ్ళింది. వెళ్ళు, వెళ్ళి డబ్బులు కట్టేసిరా. ఆ? ఆ. ఛ! తులసిమాల ఎంతమ్మా? 50 రూపాయలమ్మా. మూర 30కి ఇవ్వమ్మా. గిట్టదమ్మా. నేను 30 ఇస్తాను, 4 మూరలు ఇవ్వండి. రాదమ్మా. వస్తుంది, ఇవ్వండి. అదేంటి ఇక్కడ కూడా నీ బుద్ధుదలవా? వీళ్ళ దగ్గర బేరాలేంటి? మీరైనా చెప్పండి అయ్యా మీ భార్యకి. వాట్? తిను నా భార్య ఏంటి? చిచ్చి, తిను నా భర్త ఏంటి? దీన్ని పెళ్లి చేసుకునే కంటే ముక్కు మూసుకుని మూసి నదిలో మునిగి చావడం బెటర్. అయినా కళ్ళున్నోడేవాడైనా ఈ పొట్టి దాన్ని దగ్గర నుంచి చూసి పెళ్ళనే మాటెత్తుతాడా? ఆహా, నువ్వు ఇలాగే వాగుతుండు, యుగాండా కంబోడియాలో కూడా నీకు పెళ్లి కొడుకు దొరకడు. నిజంగా ఏలియన్స్ అనేవాళ్ళు ఉంటే వచ్చి నిన్ను ఎత్తుకుపోతే దరిద్రం వదిలిపోతుంది. అదే పని మీద నువ్వు దిగొచ్చావు కదా. సార్, నాకు డబ్బులు ఇచ్చి పక్కకెళ్ళి కొట్టుకోండి. నా బేరాలన్నీ పోతున్నాయి. తీసుకోండమ్మా, చేంజ్ ఇవ్వకర్లేదు. ఏమొద్దు, ఇంకో 4 మూరలు ఇవ్వండి. డబ్బుందని పొగరు. వాట్? ఇంకోసారి రిపీట్ చేయి. డబ్బుందని బాలుపు. అవును, నాకు బలుపు ఎక్కువ, నీకు హైట్ తక్కువ. పొట్టి. సార్ 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 సెల్ఫీ ప్లీజ్. హలో, సైడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. మేడం, ఇదిగోండి తులసిమాల. విరాజేడి? వెనకే వస్తున్నారు మేడం. నేను ప్రదక్షిణలు చేసిరానా? అలాగేనమ్మా. ఎవరమ్మా?
హే బేబీ. చిన్నోడా ఎక్కడున్నావు? గుడి బయట ఉన్నాను. గుడి బయట ఏంట్రా కొత్తగా గుడికెళ్తున్నావు? నో స్టోరీ బేబీ. అమ్మ గుడికి వెళ్దామంటే అమ్మని ఆ మసాజ్ డాక్టర్ని గుడికి తీసుకొచ్చాను. ఏంటో ఆ పిల్లని పారిపోయేలాగా చేస్తానని గుళ్ళకి గోపురాలకి తిప్పుతున్నావు. ఏం చేయమంటావు బేబీ? ఈరోజు డ్రైవర్ జాబ్ ఇచ్చారు. అంతా అమ్మ వల్లే. ఒరే చిన్నోడా, ఏం చేస్తావో ఎలా చేస్తావో అని అడగను. బుర్రనే వాడతావో బుద్ధినే వాడతావో ఆలోచించుకో. ఆ చైత్ర మాత్రం గుడి నుంచి అటే పారిపోవాలి. ఏంటి అంతలా పగబట్టావు? లేకపోతే ఒకసారి కాదురా 2 సార్లు పెద్దోడి చేత నన్ను గ్లాస్ బిగించింది. అయితే ఆ మాత్రం పగబట్టడంలో తప్పు లేదు బేబీ. ఈ బామ్మ కోరిక తీరుస్తావా? ఆ చైత్రని పారిపోయేలాగా చేస్తావా? బేబీ, ఇక నీ కోరిక తీరిపోయినట్టే. ఈ టెంపుల్ నుంచి ఆ పొట్టిదాన్ని టెంపుల్ రన్ చేయిస్తాను చూడు. ఓకే బాయ్. మా నాన్నకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యి ఆరోగ్యంగా మా నాన్న ఇంటికి రావాలని ఈ దీపం వెలిగించాను. ఈ దీపం కొండెక్కకుండా చూసుకునే బాధ్యత నీదే స్వామి. లేదా నీకు? అలాగే ఉండు. నా చున్నీ వదులు. ఒక్క నిమిషం ఆగువా? ఒక చిన్న పాప తన ఫాదర్ ఆరోగ్యం బాగుండాలని ఈ దీపం వెలిగించింది. ఈ దీపం కొండెక్కకూడదని ఇలా చేశాను. ఆమె మొక్కిన సంకల్పంలో స్వార్థం లేకపోతే ఈ దీపాన్ని ఆ వాయుదేవుడే కాదు, ఏంటిది? ఈ పొట్టిది మామూలుది కాదు, నన్నే మాయ చేసేస్తుంది.
లాయర్, నీకిక్కడేం కనబడుతుందో నాకు తెలియదు గాని నాకు మాత్రం నేను కట్టబోయే కమర్షియల్ కాంప్లెక్స్ కనబడుతుంది. ఫ్యూచర్ ఇంత అందంగా కనపడుతుంటే ఎవరైనా ఆశపడకుండా ఎలా ఉంటారు? అవును మేడం. కానీ మేడం, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సాధ్యమైనంత వరకు కాంప్రమైజింగ్ ద్వారానే ఈ సమస్యను పరిష్కరిద్దాం. ఏంటి లాయర్ కాంప్రమైజ్ అయ్యేది? కాంప్రమైజింగ్ అని నన్ను వెనక్కి తగ్గేలా చేస్తున్నావు. అమ్మా, 2 అడుగులు వెనక్కి వేసేది 10 అడుగులు ముందుకు వేయడానికే. మీరు దూకబోయేది 100 అడుగులు. ఎంత తగ్గితే అంత మేలు. మరి ఈ ఒక్క రీజన్తోనే ఈ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి రావాల్సిన నేను మాటలతో సెటిల్ చేసుకోవడానికి వచ్చాను. సరే మేడం, రండి వెళ్ళి వాళ్ళ స్థలానికి అసలైన ఓనర్. అలా చెప్తే వాళ్ళకేం అర్థం అవుతుంది లాయర్? భూపతి రాజా గారి కూతుర్ని, మీరుండే ఈ ఇంటికి హక్కుదారిని. ఒక్క నిమిషం. సీతారత్నం, ఏంటి పిన్ని? భూపతి రాజా గారి కూతురంట వచ్చింది. అవునా? నమస్కారం అండి. సరోజా, వెళ్ళి మంచినీళ్ళు కాఫీ తీసుకురా. అవసరం లేదు. నేనొచ్చింది మీ మర్యాదలు పుచ్చుకోవడానికి కాదు, మీతో మాట్లాడడానికి. ఇన్ఫాక్ట్ ఇలాంటి చోట నాకు గాలి పీల్చుకోవడం కూడా నచ్చదు. కానీ నా స్థలం కదా అనొచ్చాను, కూర్చున్నాను. అసలు నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. మరి రాలేదే? అంటే నా నోటీస్ని మీరు సీరియస్గా తీసుకోలేదన్నమాట. లేక ఈ అమ్మ ఒడిని ఎవ్వరూ ఏం చేయలేరని అపనమ్మకమా?